ఈ రోజు తాగరా కొద్దిగానే సగం బీట్ ఆల్రెడీ A few minutes later. ఏమే ఏమే లోపల ఏంది రక్తం అది ఏది రక్తము ఎందుకు ఇచ్చినాము ఏంది ఎక్కిచ్చినారా ఏంది ఏంది కల్లా ఏం పీకినవాడు ఇప్పుడు ఏం పీకినవాడు ఇప్పుడు ఏదుందాడా ఏది వ్యాజిలిన్ కాదా ఇది వ్యాజిలిన్ పట్టించిన చర్మం ఊరంత బాగుండాలి కూర్చోవాలి ఏం కావాలా ఏమైందిరా వ్యాజిలిన్ అంటే ఏది రక్తమా నువ్వు ఏమన్నా రక్తమా రక్తం ఏడ నుంచి వస్తుంది నువ్వేం చేసినావు లోపలడా నువ్వేం చేసినావు లోపలడా ఏంద్రా అది రక్తం చూపే యా చూపిల్లా అదే ఇదే ఉమ్మా అమ్మ ముంగ 2 ml ఎక్కింటే సరిపోయేదిరా ఏమికెక్కిస్తావా ఊరికూడదు అసలు సగం ఎక్కిందని అమ్మ సగం ఎక్కింటే అయిపోయేదిరా ఏం చేసేది లేరా నీకేం బాగుంటావులే నీకేమి 3 గుడ్ల భోజనం వస్తుంది ఇప్పుడు నుంచి పాలు గుడ్డు వస్తుంది ఏ పత్తాలమ్మ కూడా ఏంటికేస్తాను ఏ నీ రక్తం మేము తీలేడా తలకాయ తిరుగుతుంది నీకేమన్నా నీకు ఎక్కిస్తున్నా అంతే నీ తీలే కదా తీసే బాధపడు ఎక్కిస్తే నీకే మంచిదే కదా ఏ లోపడా నేను అడిగినానమే ఎక్కిమనే ఎక్కిమనే చెప్తా ఉంటావు నిషము చెప్పేది వినరా ఫస్ట్ ఇంకా రోజు ఎక్కిస్తే అయిపోతుంది ఒకసారి పండుకో చల్లగా ఏసీ కింద హ్యాపీ పండుకుంటారు పండుకో నిద్రపో ఎందుకు మధ్యలో ఎందుకు లేస్తావు నువ్వు నొప్పిగా లైట్ గా కూర్చునేదే కదా చెప్తానా ఎవళ్ళ కృష్ణ అని ఉన్న వేరన్నా ఆయన ఎయిడ్స్ వచ్చిందంట ఆయన ఒకడే పండుకున్నాడంట హాస్పిటల్లో తోడు ఎవరు లేరు నీ పుణ్యం ఉంటుంది నాతో తోడుగా ఉండే వాళ్ళు చూపి ఎవరు దగ్గరికి రావడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు నాకంటూ రోగమునుడు ఉంటే నేను వాడు బాగా సమయం గడుపుకుంటామంటే సర్లే ఏముంది నువ్వు పండుకునేది ఎప్పుడు ఎక్కువ పండుకునేదే కదా ఇంకా హాస్పిటల్లో పండుకుంటే అయిపోయా నీ బ్రెడ్ పాలు గుడ్డు ఇస్తారు టాబ్లెట్లు ఇస్తారు ఏ పచారు మామోడా నీరు పనుకుంటానని మన ఆటితో ఏర్చి వచ్చినంత పని పెట్టుకుంటావా లోపల బుడ్డు దాన్ని ఏడ్స్ అంటే ఏమనుకోండి నువ్వు మామూలు ఏడ్స్ అదేమన్నా మామూలు ఏడ్స్ అదేమన్నా మామూల లోపలడా క్లారిటీ చెప్పలే అంటే అమ్మాయిలు పోయి సరే లోపల నా కొడుకులు అమ్మాయిలతో పోయి తెచ్చుకుంటారు ఎంత లోపల నా కొడుకులు అంతా అమ్మాయిలతో పోయి తెచ్చుకోవడం అంటే అర్థం కాలేదు నాకు వస్తాయిగా బూతులు వస్తాయిగా ఏ అమాయకంగా ఆడుతున్నా అమ్మాయిలతో పోయి తెచ్చుకున్నాడు నువ్వు అమ్మాయిల దగ్గర పోకుండా తెచ్చుకున్నావు నువ్వే గ్రేట్ కదా డబ్బులు ఖర్చు పెట్టి పోయి తెచ్చుకున్నాడు నీకు ఫ్రీ పెళ్లి కదా ఇది చూస్తే ఎవడు సార్ పెళ్లి లోపల ఈ మధ్య పెళ్లి సంబంధాలు కూడా చూస్తాను నాకు వస్తాగా కన్న కూతురుగా
వేడుకలు రావడమే కదా ఎయిడ్స్ అంటే. నాకు వస్తా ఇంకా అమ్మాల దగ్గర పోయి తెచ్చుకొని పోయి ఇంకా ఎక్కువ రాడా బతకరు. ఎన్ని రోజులు ఉంటారు? ఉంటాం అయితే 2 రోజులా. ఎన్ని రోజులు ఉంటారు? ఉంటాం అయితే 2 రోజులు నెలలు ఉంటారు అంతే. అయిపోతే ఎయిడ్స్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అవుతుందంట. అయిపోయి సంవత్సరం అయిందంట. 2 నెలలు 3 నెలలకే పోతానని చెప్తావు. ఇప్పుడు ఏమనంటే ఎయిడ్స్ వస్తే బాగా సన్నగా అవుతాము, బాగా ముద్దుకు కనబడతాము. ఎవరు అవన్నీ కాదు, కూర్చోండి విషయము కాదురా. ఇప్పుడు సన్నగా ఏకి ఇది విషయం. సన్నగా ఏకి పాప అంత కష్టపడి సన్నగా ఏకి డైట్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా నీకు అది ఎయిడ్స్ వస్తే సన్నగా అయిపోతారంట. నీకే మేలు కదా. ఎయిడ్స్ అంటే నాకే తెలుసా దగ్గు కదా. నాకే తెలుసా దగ్గు కదా. ఏమి కాదా? దగ్గర అయిపోయి తగ్గుతున్నాడు. ఏం భయమురా? తిక్కడా అయిపోయి నీకు తోడు ఉంటాడు. ఆయపకైందబ్బా పెళ్లి. ఊరికన్నా చేసుకున్నాను పెళ్లి అని బాధపడుతున్నాడు. నీకు ఇంకా పెళ్లి కూడా కాలే, సంతోషపడు. నువ్వు తిక్కడా అన్నిటికీ చేసుకో. 2 ఏళ్ళు ఉంటుంది టైం. ఎవరైనా పిల్లలు ఇచ్చా కదా ఇచ్చాక దగ్గుంటే పిల్లనిచ్చేకి ఏం సంబంధం రా? అమ్మ జీవితం నాకు ఎట్లా బాధ, నాకు ఒక పక్క భయం, ఒక పక్క కాదురా ఎవడన్నా కానీ పిల్లలు. సరేలే ఈ రోజు అయింది రోజు ఎక్కిచ్చేసుకో. ఏమి కావు ఇది ఎయిడ్స్ వాళ్ళ రక్తం గడ్డ కట్టదంటారు, నిజమా? ఇది కూడా అయిపోయి నీకు అన్ని తెలుసులేరా? నువ్వే డాక్టర్. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లోనే ఉంటావు ఇంకా సంవత్సరం 2 ఏళ్ళు అన్ని నేర్చుకోవు. నువ్వు డాక్టర్ కంటే ఎక్కువ నువ్వే ఉంటావు హాస్పిటల్లో. అయినా ఎంత పాపం అయిపోయి నోరు తెలిసి అడిగితే నేను కాలం లేకపోతే. ఎంత పాపం కట్టుకున్నావు అంటే నువ్వు, ఎంత పాపం కట్టుకున్నావు అంటే నువ్వు మామూలు పాపం కట్టుకోలేవు. నువ్వు ఏ పాపమే ఉంది? రక్తం ఎక్కిస్తే నీకు వస్తుందా? ఇలియానా ఆయన వస్తుందేమో సంబంధం ఏమన్నా. ఎయిడ్స్ రాకుండా ఎక్కిస్తే ఏమన్నా ఇలా ఎయిడ్స్ పెద్ద దగ్గు అనేది ఆటోమేటిక్ గా కాఫ్ సిరప్ తాగినామంటే పోతుంది. అర్థమైందా? పెళ్లి కాలే, బేరటం కాలే, పేరెంట్ నేను చేస్తాలే. ఎవరు రారు. ఏంటి రా దగ్గరికి అసలు దగ్గర రారే. నా అప్ప అట్లా ఫీల్ అవుతాడు. నీ తోడు నువ్వు, నీ అప్ప తోడు అయిపో నువ్వు తోడు. ఎవరు రారు. మీ ఇద్దరిని సపరేట్ రూమ్ లో పెడతారు. పుట్టుకో సావరు మాట్లాడి అప్పుడే చెప్పు. చెప్పు ఏందో నువ్వేమన్నా వచ్చి నీకేం కావాలంటే ఇచ్చేసావు. ఆడ బుక్కులు మూసుకొని పెట్టేసి వెళ్ళిపోతావు. మళ్ళీ రోజంతా ఆయపకే ఎయిడ్స్ ఉందంటే కూడా పోతాను కలుస్తాను పాపని. నిన్ను కలిసానా ఇక్కడ? నువ్వు కలిసావు ఏంటంటే నువ్వు అయిపో ఊటైపోతారు. ఇంకా మమ్మల్ని దూరం పెడతారు. మీ ఇంకా పర్సనల్ జబ్బు గురించి మాట్లాడుకుంటారు. దూరం పెట్టే పేరు మీరే దూరం పోతారు. డోఫ్రాడా బజార్ మట్టే పేరు మీరే దూరం పోతారు. డోఫ్రాడా బజార్ మమ్మీ నాకు బాగా ఎయిడ్స్ వచ్చింది. ఏ టెన్షన్ పడుతున్నావా? టీన్ వాడికి మనం ఏం చేయలేదు. ఎయిడ్స్ గుడ్డ పట్టుకునేది గుండెది పట్టుకుంటారు. ఎయిడ్స్ కి ఈ రోజు తాగేస్తే నువ్వు ఏమి ఎక్కిచ్చే కాదు. అది ముందర నీళ్ళు ఇరిగిపోయింది. ఇదొకటి రోజు తాగు. ఉండవు ఇది రోజు. ఈ రోజు తాగేస్తే ఈ రోజు తాగరా కొద్దిగానే సగం బీ తాగండి. రోజే కొద్దిగా. అయ్యో ఇక్కడ చూడు చెంప మీద పోసు. ఇక్కడ చూడు చెంపకంతా అయింది ఎక్కడ రక్తం. ఏమే ఏమే అంత అయిపోతుంది నా పని. ఏదేమే అంత అయిపోతుంది నా పని. ఏదైపోతుంది చెప్పు. ఏమే యాడికి పోదు నువ్వు? ఇంటికి ఏమైంది? ఎయిడ్స్ అంటే దగ్గే కదా.
అయిపోయా అర్థం వచ్చేసింది అర్థం 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 చూడ రక్తం అంతా తాగేసింది. ఏం కూర్చో. ఎందుకు టెన్షన్ టెన్షన్ ఏర్పడుతున్నావు? ఇప్పుడు ఆడిపోతావు ఎందుకు చెప్తా ఏమని వద్దు. నేను హాస్పిటల్ జాయిన్ చేసినాక డైరెక్ట్ చెప్తా. ఆడ చూడు మొగం మీద పూసుకున్నావు ఏదో కూర్చో కూల్గా. ఒక అర్ధగంట పడుకోపో, ఒక అర్ధగంట పడుకోపో, ఒక అర్ధగంట పడుకో, ఒక అర్ధగంట. ఏ అసలు నువ్వు కుత్తికాయ కాలు పెట్టి పీకిరాను ఒక చూడు. నీకు ఎయిడ్స్ వచ్చినా కూడా ఎంత శక్తి పెరిగింది. ఏమైంది? భయం అవుతుందా? ఏ భయం ఎందుకు? ఎయిడ్స్ వస్తే ఎన్ని రోజులు ఉంటావు? టాబ్లెట్ లేవా దానికి? దానికి టాబ్లెట్ లేవా? ఏ లోపల ఉంటాయేమన్నా లేవా? ఏంటుకున్నావా? చొక్కాలు ఇప్తావు? ఏడు ఎక్కుతుంది. చెప్పు ఎందుకు ఇప్తాను చొక్కా? చొక్కా ఎందుకు ఇప్తాను? భయం అవుతుంది, భయం అవుతుంది. భయం అయితే చొక్కా ఇప్పేది అలా వేసి చల్లగా హ్యాపీ పండుకో. ఏ లోపడా అని అన్ని చేసి నువ్వు ఏం చేసిన ఆయన తోడు ఎవరు లేరు, నేను బాడీ పంపిస్తా. తప్పే ఉంది? గుడి అవి చొక్కా ఇప్పేసి పండుకుంటావా చల్లగా? ఇడ్సలే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? నువ్వు ఏం చెక్కితే నువ్వు ఎందుకు అన్నాను నాకు, నువ్వు ఏం చెక్కితే నువ్వు ఎందుకు అన్నాను నాకు. ఎయిడ్స్ ఏమైతుందిరా? ఎయిడ్స్ ఏమైనా పెద్ద ఏమన్నా రోగం ఏమన్నా? రోగం ఇంకేమి రోగం ఏమన్నా? సరే సరే ఏం కల్లా ఇక ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చొక్క ఆడిపోతాను ఆడిపోతాను ఏ భయం ఎందుకు? ఓయమ్మా ఏసీ ఆఫ్ చేయాలా? ఎవరు ఇంట్లో కూడా రాని, మా అమ్మ రాని, ఎవరు రాని డాడీ రాని ఎవరు రాని మొత్తం పూలు కూర్చో మాట్లాడదాం. బట్టలు ఇంకో పరిగెత్తితే చూసినా లేవనుకోవాలా? ఏమైంది నీకే? ఏమైంది నీకే? టెన్షన్ జనాలకి బయట చెప్పావు నేను అంటించినా నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పుకో. నీకే వచ్చిందని చెప్పు. నేను కూడా డబ్బులు ఎత్తా. బయట అమ్మాయిలు వీళ్ళమ్మ పోతానాడు నేను ఎప్పుడో చెప్పినా. బయట అమ్మాయిలు వీళ్ళమ్మ పోతానాడు నేను ఎప్పుడో చెప్పినా. నేను ఎప్పుడో చెప్పినాను అట్లాంటి పోతురా ఏమని తెచ్చుకున్నాను. నేను పెడతా రోజు డైరెక్ట్ పెడతా. టెన్షన్ పడతారా? చూడు జీవితం అన్నాక తగిలిచ్చేనాడు లోపడు. పెద్ద రోగమా? నువ్వేందుకు బాధపడుతున్నావు? కాదు ఏడ్చండి పెద్ద రోగమా? పెద్ద రోగమా? నాకు కొత్త పరిచయం కావాలన్నాడు అప్ప. అందుకు జాగ్రత్త ఏమైతుందిరా తిక్కుడా? ఏమే ఏమైందిరా ఇప్పుడు? ఇట్స్ టీ షర్ట్ బయట ఎవరు రానిరు? ఎవరు రానిపోతే నాకు చెప్పు, నేను పిలిచిపోతా. ఎవరు రా? నేను చంపలేదులే. నువ్వే ఎటు చచ్చిపోతావు మళ్ళీ ఏ చంపేది అలా? ఎవరు కత్తి తీసుకో? వద్దు నాకు కేసు అవుతుంది. ఇట్లానే చచ్చిపో వద్దులే. ఏం కాదు నీకే?
వ్యాజ్లిన్ పూసుకుంటావా వ్యాజ్లిన్ వ్యాజ్లిన్ పూసుకుంటావా వ్యాజ్లిన్ పూసుకుంటావా చికెన్ యాతే ఏం కాదు నీకు నాకు తీసుకుని పొడిచి ఎందుకు పొడిచింది నాకు ఎవరు నీకు ఏ! నువ్వు సంపే నన్ను సంపాల చూస్తాట్లో నువ్వు సంపే నన్ను సంపాల చూస్తాట్లో నువ్వు ఏమే ఇప్పుడు ఏం రా నీ బాధ ఇప్పుడు ఏం నీ బాధ ఏమి బాధ ఏమైతుంది ఇప్పుడు అయిపోయి ధైర్యంగా బతకడం లేదా నువ్వు బతకలేవా అయిపోయి ధైర్యవంతుడు కదా నువ్వు అసలు నీకు ఎంత బలం ఉంది నీకు ఎంత ఓపిక ఉంది నిద్రపోయినావా దిండి వేసుకొని పండుకో ఎవరు చంపి నిన్నే సరే చంపుతా నీకు ఓకే కదా చంపుతా నీకు చంపేస్తే ఓకే కదా నీకు చంపేస్తే ఓకే కదా నిజంగా చంపుతా ఏమే భయం అవుతుంది చంపేంటి కదా భయం అవుతుంది చంపేంటి కదా పొడిచాయి పొడిసనా ఇది కుతా అది ఎక్కువ సాగు అది నరకము ఏదైనా నరకం పొడిచే ఉంటే వద్దు నాకు పొడిచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకో ఇది ఇలా ఇట్లా పచ్చని గిరాను అనుకో 1 2 సంపద్దా చంపేంటివి ఎక్కువైపోయింది నా కొడక నువ్వే నలుగురికి ఆదర్శం కావాలా ఇట్లంతా తిరిగి తెచ్చుకున్నాడు రోగము ఏమే వీళ్ళని చూసి ఇంకోసారి ఎవరు అట్లా పోద్దండి అట్లా చేయొద్దండి అని చెప్పి ఇక్కడ చూడు వింటానవా రే సత్యం ఏం కావాలి నీకు ఏమైనా తినాలని ఉందా ఎందుకంటే హాస్పిటల్ పోయినా మళ్ళీ నీకు పత్యం పెడతారు అవి తిన కూడా జీవితారు ఇప్పుడైతే ఏముంది ఏం తింటావు చెప్పు ఏం కాదు చెప్పు నీకు మటనా చికెనా లెగ్ పీసులు కల్లా ఏం తింటావు సరేలే సినిమాకి పోయేసి వస్తాను నేను సినిమాకి పోతాను నువ్వు ఎటు నీ సినిమా చూసి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎయిడ్స్ వచ్చింది యాడికి వస్తావు సినిమాకి వస్తావు ఎదురా ఎయిడ్స్ వచ్చినాక సినిమాకి పోవాలని నీకు ఎట్లా ఆశ కలుగుతుంది సినిమా చూసి చచ్చిపోతావా సరే వేసుకో బట్టలు వేసుకో ఎవరు చెప్పొద్దు నేను ఎక్కించినానని ఎవరు చెప్పొద్దు నేను ఎక్కించినానని ఏమే వాంతిగా ఎన్నో నెల బాబు బంగారు అన్న పిల్లోడు మంచిగా ఉండే ఈ షెడల్ వాటర్ అన్ని తిరిగి ఏమేందో తిరిగి ఏమేం తెచ్చుకున్నారా ఈ వయసుకి ఈ వయసుకే ఇట్లా ఎయిడ్స్ వస్తే చూసే జనాలు ఏమనుకోరు మొత్తం అంతా నువ్వు చేసినావు చెప్పి వేసంతా నాకు ఎక్కించావు కారం అంతా నువ్వే నేనా ఇప్పుడు నా మీద చెప్తావా చెప్తా తిక్కోడా నీ మీద వేసుకో జాలి పడతారు జారి పడతారా మొత్తం అంతా ఎవరు కాదు గుడ్ల మమ్మడే అని చేసింది చెప్తా ఎవరు చెప్తావు నువ్వే కొమ్మదేసి ఇంజక్షన్ ఎక్కించింది చెప్తావా ఇంజక్షన్ ఎక్కించినావు పొడిచిచ్చినావు అన్ని నోట్లకి కూడా పోయినని చెప్తా నోట్లే రక్తం వేసిన చెప్తావా చెప్తా ఎందుకు అట్లా అన్ని అబద్ధాలు చెప్పు నీ ఏమొస్తుంది నీకు ఏ గుడ్లమూడు ఎవరు ఇప్పుడు ఉండు నా మీద చెప్తే నీకేం రాదు నేను హాస్పిటల్ పోయి నీ పేరు చెప్తా నీ ఎంత మొత్తం అంతా నీ పేరు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏం చేయలేరు చౌదరి నిమ్మే చౌదరి నాకు చేసిపోతాను యాడికి పోతావు కార్తీక బట్టలన్నీ వేసుకోబో రే బట్టలన్నీ వేసుకోరా అది ఇంకోటి ఎవరైనా నీకు ఎయిడ్స్ వచ్చింది కదా మీ అన్న కూడా అట్లే తిరుగుతా అంటాడా అని నా చెడ్డ పేరు రావచ్చు ఆయన తెలియకుండా నేను ఇట్లా తిరిగినాను అని చెప్పు నాకు ఆయన చిలకి చెప్పినాడు నేనే ఇనలేదు లాస్ట్ స్టేజ్ కి వచ్చేందుకు చిల్లర నీకేం మంచి పేరు వస్తుంది అంటే ఆయన చెప్పినాడు నేను వినిపించుకోలేదు నేను చెప్పే రకం చెప్తా అది ఏ రకం చెప్తావు నాకు మంచి జరిగే రకం నాకు ఎక్కించినాడు బలవంతంగా పనుకుంటే పెరగంటున్నా చూకేసి చూకుంటున్నా మధ్య పని చేయడం ఎప్పుడే నీకు ఇక్కడ ఎక్కించి ఇట్లా నోట్లో కూడా పోసినాడు రక్తం అని మొత్తం అంతా అర్లిచ్చేసారు డాక్టర్తో సహా నర్సుతో సహా పేషెంట్తో సహా ఎయిడ్స్ కాదు నీకు అంటే నువ్వు కుట్రతో వాళ్ళకు కూడా తెప్పిల్లని చూస్తున్నావా నువ్వు నీ మాది చెప్తాను చేసి చూపిస్తావా చెప్పకు ఏంది ఇలా పక్క కావాలా నీకు ఈశాన్యంలో బెడ్ చెప్పాలా తూర్పు చెప్పాలా ఆడ హాస్పిటల్లో మెయిన్ రోడ్ కనిపించే బెడ్డా లేకపోతే నీకు ఎట్లా కావాలా లేకపోతే మీ ఇద్దరు కొట్టే బెడ్ ఉండినా
ఏ చిల్లర లేకపోతే మీ ఇద్దరు కొట్టే బెడ్ ఉండినా ఏ చిల్లర మమ్మడా భయపడి టైం లేదు భయపెడుతుంది చిన్న చిన్న దానికి భయపడితే ఎట్లరా చిన్నదే చిన్నదే కదా మళ్ళీ ఎయిడ్స్ అంటే ఏ గుడ్ల చిన్న ఏడు చిన్నదే ఏ నీకే ఎక్కినా కూడా తగ్గలేదు నీకు